ఒక మాట వినండి. ఈ మనిషి మాట వినండి. ఈ మనిషి కూర్చోబెట్టండి. లేడీస్ మొత్తం వీడియో తీసుకుంటే ఫాలో అవ్వండి. శంకర్ గారు ఒక నిమిషం మీ మిసెస్ చెప్పండి. మీ అల్లుని కూర్చోబెట్టుకోండి లోపల. రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా, అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోండి అమ్మా. మీ కార్లో మీరు ఎక్కండి అమ్మా. శంకర్ గారు అరే అర్థం చేసుకోండి అమ్మా. అర్థం చేసుకోండి అమ్మా. శంకర్ గారు కొంచెం చెప్పండి అన్న. పోలీస్ కార్ తేవాలి అన్న, మరి దేని మీద వచ్చారు? తీసుకొస్తే అదే తీసుకురావాలి అన్న. ఇప్పుడు మా బాధ మాకే ఉంటది కదా. ఐడెంటిటీ కోసం ఈ కార్ తీసుకొస్తారా? ఏ కార్ పడితే ఆ కారు. డ్రస్సులు లేరు ఎట్లా? మళ్ళీ వేరే కార్ తీసుకొచ్చారు. కారు ఆ కారు తీసుకొచ్చి తీసుకోపోయినా కానీ ఏం కాదు. రమ్మనే చెప్తున్నాం అమ్మా, మేము వద్దని చెప్పట్లేదు. ఎక్కండి, రావద్దని చెప్పలేదు కదా. మీ మనిషి ఇందులో రండి, రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. మీ మనిషి కూడా ఇందులో రండి. చాలా ఇబ్బంది చేస్తుంది. ఈ ఫోన్ సార్ మీ కార్లోనే కూర్చున్నాక కూడా మీకు ఎందుకంత అర్థమవుతలేదు? నేను రే తీసుకురమ్మా. మనం వెంటలో పాప ఎవరు లేదు, ఇంట్లోకి పోతున్నారు. ఇంట్లోకి ఏం చేస్తున్నారు? ఏమో మరి ఎవరు లేదు, ఇంట్లోకి పోతున్నారు. ఇంట్లోకి ఎట్లా పోతారండి మీరు? అబ్బాయి ఫోన్ లేండి. మీరు ఇంతమంది ఎందుకు చేస్తున్నారు? మరి మీరు ఇంతమంది ఎందుకు ఇస్తారు? మీరు అందరం ఇస్తున్నారు, ఎవరు కొడుతురు? మీరు ఎట్లా ఇస్తారు సార్ వీడియో? మీరు ఎట్లా తీసుకుంటున్నారు వీడియో? ఎవరేలే ఎవరేసిరు? ఎవరేలేనా? ఎవరేలే? ఆయననే కొట్టిండు, ఆయననే నెట్టేసిండు. ఇప్పుడు మంచిగా హ్యాపీ రండి సార్, ఒకసారి వచ్చి మాట్లాడినంత మాట్లాడండి. అంటే అమ్మన్న కూడా ఇప్పుడు చూడలేదా? చూసిన వీడియోలో చూడు.
నా ఇంట్లో ఎందుకు సెర్చ్ చేస్తున్నారండి మీరు? నా ఇంట్లో ఎందుకు సెర్చ్ చేస్తున్నారండి? నా ఇంట్లో ఎందుకు సెర్చ్ చేస్తున్నారు? నా ఇంట్లో మీరు ఎందుకు సెర్చ్ చేస్తున్నారు? నా ఇంట్లో ఎందుకు సెర్చ్ చేస్తున్నారు మీరు? నా ఇంట్లో ఎందుకు సెర్చ్ చేస్తున్నారు మీరు? నా మొబైల్ లేదండి, లేదు నా మొబైల్. మీరు తెప్పించుకుంటారు, మీరు ఎందుకు సెర్చ్ చేస్తున్నారు? ఎవరు సెర్చ్ చేస్తారు? అన్నది నరసింహన్న తీసుకుని కూర్చో తమ్ముడు, కూర్చో నువ్వు, కూర్చో తమ్ముడు, నువ్వు కూర్చో తమ్ముడు, మీ బండ్ల రండి అమ్మా, మీ బండ్ల రండి అమ్మా, మీరు చెప్పండి, మీ బండ్ల రండి, మీ బండ్ల రండి తీసుకోకపోతే నా జనరల్ నెంబర్ వేస్తా, నా మీద ఇక్కడ కంప్లైంట్ చేయాలి, అక్కడ కంప్లైంట్ చేయాలి. నాకంటే ఎక్కువ పవర్ రీచ్ మీకే అవుతుంది కదా, ఏదైనా చేసుకో. పోలీసు అమర్పేట పోలీసు ఈ నుంచి బయలుదేరి మీరు పోలీస్ కరెంట్ వచ్చారు అందరు ఈ నుంచి బయలుదేరిన తర్వాత అంబర్పేట రాకుండా ఆయన అనుకోండి, మీరు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకోండి, నేను ఏదైనా వస్తాడు మన తమ్ముడు, నువ్వు రా తమ్ముడు, మన రా తమ్ముడు, పోలీసు వాళ్ళ తమ్ముడు నాకు ఇబ్బంది పెడతా ఇంకో కేసు అయితే చూడు, ఇష్టం నేను మాట్లాడిపోతాను. అన్న ఏదన్నా మేమేమన్నామని తీసుకో తీసుకో అన్న, మేమేమనలే ఇంటి మీదకి వచ్చిరని చెప్పి ఎవరని మా భయం మాకు ఉంటుంది కదా, మా భయం మాకు ఉంటుంది కదా అన్న. మరి మేమేం అనలే కదా, మీరు ఎవరని మేమైతే ఏం అనలే కదా సార్. ఇప్పుడు మేమైతే మీరు ఎందుకు వచ్చారు అని మేము అడగలేదు కదా, మాదేందో మా భయం మాకు ఉంటుంది కదా, దానికోసం అని అంతే. సూర్య బ్యాక్ సైడ్ చెప్తుంటే నువ్వు అందరూ వెళ్ళిపోయాలా మరి బాబు, అందరు వెళ్ళిపోయాలా? కొంచెం దాని పక్కన పెట్టాలి, వచ్చిందంటే మళ్ళీ ఇంకో సెక్షన్ అవుతుంది. అరే మాట్లాడిపోతాం తమ్ముడు, బయట మాట్లాడమంటావా? వాళ్ళు వీళ్ళు వింటారు, మళ్ళీ మీ పరువు పోతుంది కదా. నిన్నేమన్నా ఓకేనా? తమ్ముడా తమ్ముడు పాపనా చెల్లినా? అంబర్పేట పోలీస్ స్టేషన్ తమ్ముడు ఏమన్నది కొంచెం కట్టేద్దాం కదా, మళ్ళీ పుస్తకం మీదకి వచ్చిందంటే మన కంట్రోల్ ఉండదు కదా. అర్థం చేసుకో.
ఎక్కడ తీసుకోతున్నారు నాన్న? అమ్మర్పేట.